ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్‌కి చుక్కలు కనిపించే విధంగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో, పాకిస్తాన్‌కి ఈ నిర్ణయం వల్ల చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. అగ్రికల్చర్ గాని, జీడీపీ గాని, వాళ్ళ ఇరిగేషన్ గాని, సో వాటర్ సోర్స్ గాని ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఆ నిర్ణయం ఏంటి అనంటే 1960 ఇండస్ వాటర్ ట్రీటీ. సో, ఈ ట్రీటీ పాకిస్తాన్‌కి అండ్ మన ఇండియాకి మధ్యలో వరల్డ్ బ్యాంక్ 1960లో చేపించింది. సో, మన అందరికీ తెలుసు సింధు నది. సో, ఇందులో 6 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. సో, 3 ట్రిబ్యూటరీస్ అంటే బియాస్, సట్లెజ్ అండ్ రావి ఈ 3 నదుల నుంచి వచ్చే వాటర్ అన్నిటిని కూడా మన ఇండియా వాడుకునేటట్టు అండ్ మిగతా 3 అంటే ఇండస్, జేలం అండ్ చీనాబ్. సో, ఈ 3 నదుల నుంచి వచ్చే నీళ్ళు అంతా కూడా పాకిస్తాన్ వాడుకునేటట్టు ట్రీటీ అయితే చేయబడింది. సో, ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మనకి మొత్తం ఇండస్ రివర్స్ ట్రిబ్యూటరీస్ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా రద్దు చేస్తాము. సో, అంతకు ముందు చేసిన ట్రీటీ అనేది చెల్లదు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది.